చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేను చెబుతున్నా, రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడిని గద్దె దించడానికి ఇవన్నీ కూడా కారణాలు కాబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క ఇసుక రీచ్ మీద శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి మా సంజీవయ్య, సత్యనారాయణ రెడ్డి ఇద్దరు అయితే అక్కడ అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంటే దాన్ని ప్రశ్నిస్తే దాని మీద వాళ్ళిద్దరి మీద కేసులు బనాయిస్తారా? వాళ్ళిద్దరి మీద కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఎన్నడైనా చూసామా? ఎప్పుడైనా ఒక మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద, మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తుల మీద మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఈ విధంగా ఉంటే సామాన్యుడు పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తారు? పోలీస్ స్టేషన్లు అంటే ఏమయ్యాయి? ఈరోజు పోలీస్ స్టేషన్కి ఏదైనా సమస్య ఉన్నా, లేదా ఏదన్నా ఎవరైనా మన మీద దాడి చేసినా, మనకు రక్షణ కావాలన్నా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల దగ్గర మొరపెట్టుకునేటువంటి వాళ్ళం. ఈరోజు పోలీసులు అంటే, పోలీస్ స్టేషన్లు అంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మాకు అనుమానం ఉన్నాయి, మేము అందరం ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తులం కాబట్టి తట్టుకోరా వదిలిపెట్టారు. కానీ లేకపోతే అందరినీ సాయికృష్ణలాగా లాకప్ డెత్తులు చేసినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎవడైతే గొంతెత్తి మాట్లాడతాడో వాళ్ళని నిర్మూలించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు లాకప్ డెత్తులు, వాళ్ళని పిలిచి మాట్లాడాలి. పాపం ఆ క్రాంతి కుమార్ అనేటువంటి పిల్లవాడు ఈరోజు వీడియో చూపించి ఆ వీడియో ద్వారా తన ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సత్యనారాయణ రెడ్డి గారికి అండగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, ధైర్యం చెప్పాడు. దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ కేసును ఎదుర్కోవాలనేటువంటి దాంతో నాతో, సంజీవ్ గారితో, ఇద్దరితో అన్నిత్యం మాట్లాడాడు. మాతో అనేక సందర్భాలలో ఇది అన్యాయం, 100 రోజులుగా దాదాపుగా జైల్లో ఉన్నాడు, ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి కేసుల్లో ఏముందో చూడండి అని చెప్పి అక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారిని పంపించాడు. చివరికి కోర్టు సెలవులు వచ్చాయి కాబట్టి కాస్త జాప్యమైంది. ఏదైనా సరే ఇప్పటికైనా కోర్టు నమ్మింది కాబట్టి దీనిలో బెయిల్ తీసుకురాగలిగారు. బెయిల్ వచ్చింది. ఆయన స్వయంగా వెళ్ళి సుధాకర్ రెడ్డి గారి వాదనలు వినిపించి ఈరోజు బెయిల్ తీసుకురావడం జరిగింది.